హాయ్ అండి. ఈ వీడియో అయితే సండే రోజు చికెన్ బిర్యానీ లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి నాకైతే ఇంత టైం అయితే పట్టింది. చికెన్ బిర్యానీ ఇంట్లో చేయక కూడా చాలా రోజులు అయితే అవుతుంది. ఏదైనా స్పెషల్ గా తినాలనుకున్నప్పుడు ఇంట్లో ఇలాగైతే చికెన్ బిర్యానీ అయితే చేస్తుంటాను. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీని ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇక్కడైతే నేను 1 kg చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా అయితే వేసేసుకున్నాను. మసాలాలన్నీ వేసిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ కి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ పీసెస్ కి కారం అనేది బాగా పడుతుంది. ఇక్కడ నేను ఇంట్లో చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా, ధనియా పౌడర్, నిమ్మరసం అయితే వేసేసాను. నిమ్మరసం వేసిన తర్వాత మరొకసారి చికెన్ అయితే కలుపుకోవాలి. ఇక్కడ నేను ఫైనల్ గా పెరుగు అయితే వేస్తున్నాను. మసాలాలు వేసినప్పుడే పెరుగు కూడా వేస్తే కారం అనేది పీసెస్ కి అనేది పట్టదు. ఇక్కడ నార్మల్ గా మాకు పెరుగు అసలే దొరకదు, గడ్డగట్టిన పెరుగు అయితే దొరుకుతుంది. ఇప్పుడైతే వింటర్ సీజన్ కాబట్టి వాటర్ తో పాటు ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క ఐటమ్ అయితే గడ్డ కట్టాల్సిందే. ఆరేసిన బట్టలే పాపడాలాగా అవుతున్నాయి ఈ పెరుగో లెక్కన. ఇంకా ఏమో గ్లాస్ పెరుగు తీసుకున్నాం కాబట్టి సేమ్ ఇది కూడా గ్లాస్ షేప్ లాగానే వచ్చేసింది పెరుగు అయితే. ఇక్కడ నేను అన్ని కలిపేసిన తర్వాత చికెన్ మ్యారినేషన్ కోసం అయితే 1/2 అవర్ అయితే అలాగే ఉంచేసాను. నేనైతే ఇక్కడ సాల్ట్ వేయడం మర్చిపోయాను కాబట్టి ఫైనల్ గా ఇక్కడ సాల్ట్ అయితే వేసేసాను. ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చికెన్ మ్యారినేషన్ లో వేసేసుకోవాలి, అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చికెన్ లో వేసేసుకుని తర్వాత రైస్ లో వేసుకోవడానికి సైడ్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్న ఆయిల్ లోనే మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకుంటాను. ఒక సైడ్ స్టవ్ పైన చికెన్ పెట్టేసుకున్నాను. ఇక్కడ బియ్యాన్ని ఎసరు పెట్టుకోవడానికి అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను 1 kg చికెన్ కి అయితే 2 గ్లాస్ మాత్రమే రైస్ అయితే తీసుకుంటున్నాను. చికెన్ ఎక్కువగా ఉండి రైస్ తక్కువగా ఉంటే మనకు చికెన్ బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 గ్లాస్ రైస్ కాబట్టి 4 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఈ వాటర్ లో అయితే బిర్యానీకి కావాల్సిన అన్ని మసాలాలు అయితే వేసేస్తున్నాను. ఎక్కువగా స్పైసీగా ఉండాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగా బిర్యానీ మసాలా వేసుకుంటే సరిపోతుంది. మేమైతే మా ఇంట్లో చాలా తక్కువగా స్పైసీనెస్ అయితే తింటాం కాబట్టి కొద్దిగా అయితే వేసేస్తున్నాను. ఈ బిర్యానీ చేయడానికి పెద్ద చెఫ్ కావాల్సిన అవసరం లేదు గానీ మన ఇంట్లో ఉన్న గరం మసాలాతోనే ఈజీగా బిర్యానీ అయితే చేసుకోవచ్చు. వాటర్ లో ఇక్కడ నేను కొన్ని బిర్యానీ మసాలాలు అయితే వేసాను కదా. షాజీరా, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, ఇలాచి, జాపత్రి, అనాస పువ్వు అయితే వేసాను. అన్నము పొల్లుగా రావడానికి నేనైతే ఇక్కడ కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను. మా దగ్గర దొరికేది గడ్డగట్టిన నెయ్యి కాబట్టి ఇంకా నేనైతే దాన్ని కరిగించకుండా అలాగే వేసేసాను. ఒక సైడ్ అయితే చికెన్ అయితే ఉడుకుతుంది, దాంట్లో నేనైతే ఒక టమాటానైతే వేస్తున్నాను. టమాటా చికెన్ లో వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంతకీ బిర్యానీలో టమాటా వేస్తారా వేయరా అనేది నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఇక్కడ నేను మరుగుతున్న ఎసర్లోకి అయితే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసాను. మనకు రైస్ అనేది 70 to 80% ఉడికితే చాలు. ఇంకా ఉడికిన రైస్ ని అయితే చికెన్ లో వేసేసుకోవాలి. మనము రెగ్యులర్ గా వాడే మసాలాలనే సరైన పద్ధతిలో బిర్యానీలో వాడినట్లయితే మనకైతే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వాటర్ లో ఉన్న మసాలాలని మరుగుతున్నప్పుడు రూమ్ మొత్తం మనకు బిర్యానీ స్మెల్ అనేది అదిరిపోతుంది. ఇక్కడ నేను ఇంకా ఫైనల్ గా రైస్ వేసిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసేసాను. ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్ అయితే వేసుకొని కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. ఇక్కడ మాకైతే పుదీనా, కరివేపాకు అనేది అస్సలు అయితే దొరకదు. వీటిపైన కొద్దిగా నెయ్యి అయితే వేసేసుకొని ఒక 15 మినిట్స్ అయితే మూత పెట్టేసాను. మూత పెట్టేసి దానిపైన కొంచెం బరగైతే పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ అయిన తర్వాత మనకు బిర్యానీ లుక్ అనేది ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకే తెలుస్తుంది, నేనైతే ఎక్కువ మసాలాలు అయితే వాడలేదు. చికెన్ బిర్యానీ అంటే చాలా మందికి ఎంతో కష్టంగా అనిపిస్తుంది వినడానికి, గానీ చేయడం మాత్రం చాలా సింపుల్. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయగలరు చికెన్ బిర్యానీ అయితే. పొగలు కక్కుతున్న వేడి చికెన్ బిర్యానీ స్మెల్ చూస్తుంటేనే నాకైతే కడుపు నిండిపోతుంది. బిర్యానీలోని అన్నం మెతుకు ఎంత పొడిగా వచ్చిందో చూసారా? అన్నం అనేది మెత్తగా అవ్వకుండా ఇలా పొడిగా వస్తేనే కదా అసలైన బిర్యానీ అంటే. ఇక్కడ ముక్కకి మసాలాలన్నీ బాగా పట్టేశాయి. మనం ఇంట్లో ప్రేమగా వండుకొని తింటే ఆ టేస్టే వేరు. అసలు బయట రెస్టారెంట్ కంటే ఇది 10 రెట్లు బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఈ బిర్యానీ చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం. బాయ్.